హిస్టరీ అంటే మన పురాతన కాలం అంటే మన వాళ్ళు తినే ఫుడ్ వాళ్ళు తినే. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేనైతే స్ప్రౌట్స్ కూర చేస్తున్నాను అనమాట. ఇది నా ఈవినింగ్ వ్లాగ్. ఈవినింగ్ నేను ఏం పనులు చేస్తానని ఇది ఈరోజు చూడండి. ఎందుకంటే ఈ వ్లాగుల్లోని మన పనులు కొన్ని చూసి మోటివేషనల్గా మనం కూడా చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. అందుకోసం అని చెప్పి ఈ వ్లాగ్లో నేను చేసే స్ప్రౌట్స్ కూరని ఇంక్లూడ్ చేసేసాను. ఆయిల్లో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసాను. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నా దగ్గర ఇన్స్టెంట్గా చేసింది ఉంది, కానీ ఇది ఇంకా పడేద్దామన్న ప్యాకెట్ పడేద్దాంలే అని చెప్పేసి కొంచెం ఉంటే వేస్తాను అనమాట. కొంచెం కరివేపాకు ఇంకా ఒక టమాటో కూడా వేసేసాను. వేసిన తర్వాత ఉప్పు ఇంకా పసుపు కూడా వేసేసాను అనమాట. ఉప్పు పసుపు వేసేసి బాగా కలిపిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కాబట్టి నేను ఇంకా కారం వేయాలనుకోవట్లేదు. ఉడకబెట్టిన కొన్ని స్ప్రౌట్స్ ఉన్నాయి, పచ్చివి కొన్ని ఉన్నాయి, అవి కూడా వేసేసాను. కొంచెం కారం కూడా వేసాను అనమాట. అంటే పచ్చిమిరపకాయలు కారం చూస్తే ఎక్కువ లేదని వేస్తాను. ఇది చూసారు కదా, పాలు అమ్ములు మేము గోల్డ్ తీసుకుంటాము పాలు, అందుకోసం ఇంత బాగా మేగడ వస్తుంది అనమాట. మీకు చూపిద్దామని ఇది అంటే పాలు తోడు పెడుతున్నాను ఇప్పుడు, ఇది చూపిద్దామని ఇది కూడా తీసాను అనమాట. పాలు ఇలా తోడుపెట్టేప్పుడు చాలామందికి తెలుసో లేదో కానీ ఇలా వంపితే అంటే తొలిపితే అటు ఇటు చాలా బాగా గట్టిగా పెరుగు అవుతుంది అనమాట. తర్వాత సామాన్లు కడిగేస్తున్నాను, ఎందుకంటే నేను ఇప్పుడు మ్యూజిక్ క్లాస్ తీసుకెళ్ళాలి పిల్లల్ని, అందుకోసం నేను సామాన్లు కూడా కడిగేసి ఈ స్ప్రౌట్స్ కూడా అయిపోయింది. ఇది కొంచెం వాటరీగా ఉంది కదా, కొంచెం ఒక్క దెబ్బ స్టవ్ ఆన్ చేస్తే ఈ వాటర్ అంతా లాగేస్తుంది, చక్కగా అయిపోద్ది అనమాట. ఇక నేను పెద్ద పాపని మ్యూజిక్ క్లాస్లో దించేసి చిన్న పాపని తీసుకెళ్ళాను అనమాట. అక్కడ ఆడుకోవడానికి అస్సలు లేదు, వర్షం పడడం వల్ల బురదగా ఉంది మొత్తం అంతా. పాపం ఇంకా ఆడుకోవడానికి లేక నా దగ్గర వెజిటేబుల్ మార్కెట్ ఉంటుంది అనమాట. అంటే స్టేషన్ దగ్గర కాబట్టి ఇది మార్కెట్. స్టేషన్ నుంచి వచ్చిన అందరూ అంటే స్టేషన్కి వెళ్ళేవాళ్ళు, ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు అందరూ వెజిటేబుల్స్ కొనుక్కుంటారని ఇక్కడ మంచి మార్కెట్ ఉంటుంది. వెజిటేబుల్ మార్కెట్స్ అంటే తక్కువగా దొరుకుతాయి అనమాట అన్నీ. ఇక్కడికి వచ్చి వెజిటేబుల్స్ అప్పుడప్పుడు తీసుకుని వెళ్తుంటాను అనమాట నేను. ఈ మార్కెట్తో కంపేర్ చేస్తే మా ఊర్లో అంటే చించుపల్లిలో ఉన్న మార్కెట్ కొంచెం ఎక్కువ రేట్లు ఉంటాయి అన్నమాట. ఇక్కడ సిరికి స్నాక్స్ కావాలంటే స్నాక్స్ తీసుకుంది. స్నాక్స్ కూడా ఇక్కడ చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా వరకు ఇక్కడ వీళ్ళు చేస్తున్నవే లైవ్గా మనకి తీసుకోవచ్చు అనమాట. స్నాక్స్ ఉంటాయి. ఇదిగోండి మార్కెట్ ఇదే. స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ మార్కెట్ చేసుకుని ఇంటికి తీసుకెళ్తుంటారు అనమాట. తక్కువ రేట్లోనే కాబట్టి ఇక్కడ మంచి కూరగాయలు ఫ్రెష్గానే దొరుకుతాయి, తక్కువ రేట్ కూడా. నేనైతే ఇవి కొన్నాను, బీట్రూట్, క్యాప్సికము, వంకాయలు, ఈ పాపడ్స్, కాలీఫ్లవరు, షాంపూలు లేవని అవి కూడా తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇంటికైతే వచ్చేసిన తర్వాత సిరిని ఇంటి దగ్గర ఉంచి మళ్ళీ నేను పెద్ద పాపని మ్యూజిక్ క్లాస్ నుంచి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఈ మంచూరియన్ తీసుకున్నాను అనమాట. ఇది పిల్లల ఫేవరెట్. ఇక్కడ అందరూ మోస్ట్లీ మంచూరియన్, చైనీస్ బెల్లు తింటారు. ఇది అందరు ఫేవరెట్.